నిజమే, మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చివరి వరకు కూడా మన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడువడు, ఎడబాయుడు. ఆయన మనల్ని పిలిచాడు. మన జీవితంలో ఏ ఏ కార్యాలు ఆయన జరిగించాలనుకుంటున్నాడో, ఏ మార్గము ద్వారా మనల్ని నడిపించాలనుకుంటున్నాడో, తన చిత్తాన్ని ఏ విధంగా మన జీవితంలో జరిగించాలి అని ఆయన ఉద్దేశించాడో అదంతా కూడా నెరవేర్చే వరకు కూడా ఆయన నీతో నాతో ఉండే దేవుడు. మరి ఆ సమయంలోనైతే మోషే ద్వారా యెహోషువను ప్రోత్సహించాడు దేవుడు. నిన్ను విడువడు, ఆయన ఎడబాయడు అని మోషే యెహోషువను ప్రోత్సహించాడు. మరి ఈ దినములో ఎంతోమంది సేవకుల ద్వారా, ఈ సమయంలో నా ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా, నిన్నెన్నడూ విడువను, ఎడబాయను, నరమాత్రులు ఏం చేయగలరు, దేవుడు నీకున్నాడు కదా, ఆయనే నీ సహాయకుడు కదా అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టడు, ఎడబాయుడు అని జ్ఞాపకం పెట్టుకో. నీ జీవితంలో అన్నీ కూడా ఆయన చేసే వరకు, ఆయన అనుకున్నది, దేవుడు చేయాలనుకున్నది, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, నిన్ను ఎలాగైతే నడిపించాలి అనుకున్నాడో అదంతా కూడా ఆయన చేసి ముగించే వరకు కూడా ఆయన నీతో ఉంటాడు.